జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానముద్రయైకమంకితకరం పుస్తకేన చిహ్నితం తథా పరం బిభ్రతీం హిమేందుకుందదీధితిం పంకజాసనాం స్మరేత్ సరస్వతీ. ఓం అస్మద్గురుభ్యో నమః. వాసుదేవ. క్లాస్ మొదలయ్యేదాకా ఏ హోర ఇవాళ? పులిహోర. ఇప్పుడే హోర? ఇప్పుడే హోర? తప్పు. ఇంకొక 3 ఉన్నాయి, చెప్పండి. ఏదో ఒకటి అవుతుంది. ఉన్న 7 హోరల్లో 3 తప్పు చెప్పారు, ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు బుధహోర జరుగుతుంది. నిన్న చెప్పానా? నిన్న ఇవాళ ఈ టైంకి కుజహోర అయితే రేపు ఈ టైంకి ఏ హోర అవుతుందని చెప్పా. మన పులిహోరలో కలిసిపోయింది అది కదా. రేపు ఈ టైంకి ఏ హోర అవుతుంది? గురుహోర. ఈ హోరకి ఇవి ఇలాగే ఎందుకు ఏర్పడ్డాయన్న దానికి మనం భూమి మీద నుంచి చూస్తే గ్రహాలు జియోసెంట్రిక్గా ఇలా కనిపిస్తుంటాయి. దానికి ఒక ఆర్డర్ ఉంది, చూసారా? సాటర్న్ తర్వాత లైన్లో ఏదుంది? జూపిటర్. తర్వాత లైన్లో మార్స్, మెర్కరీ, మూన్, మళ్ళా సాటర్న్. సన్, వీనస్, మెర్కరీ, మూన్, సాటర్న్, జూపిటర్, అట్లా. దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టార్ వేసుకోండి. ఇందులో ఉంచండి. అనంత్ పంపించాను చూడు, స్టార్ పంపించాను చూడు. ఇంకా 7 పాయింటెడ్ స్టార్ వేసుకోవాలి. అది ఎలాగంటే ఇక చూపిస్తారు చూడండి. సన్ తర్వాత ఏ హోరా? వీనస్, మెర్కరీ, మూన్, సాటర్న్, జూపిటర్, మార్స్. మీరు ఏ వారమైనా సరే ఆ వారం దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటే మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే నేను చెప్పినప్పుడు 5:30 సన్ రైజ్ అని చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. విశాఖపట్నంలో ఇప్పుడు సన్ రైజు 5:21కి 22. పెందుర్తిలో ఉన్నాం కదా, 5:22 అనుకోండి. 5:22 నుంచి 6:22 వరకు ఇవాళ కుజహోర. తర్వాత 6:23 నుంచి స్టార్ట్ అవుతుంది. 6:22 అయిపోయింది కదా. 6:23 నుంచి 7:23 వరకు మార్చి. తర్వాత ఏ హోర? రవిహోర.
7:24 నుంచి 8:24 వరకు వీనస్. ఇవాళేమో తర్వాత మెర్క్రీ రాకుండా, బుధహోర రాకుండా మా అందరికీ పులిహోర వచ్చేసింది. రాసుకున్నారు ఇది? ఇది రాసేసుకోండి, మీకు ఎప్పుడైనా రిఫరెన్స్ పనికొస్తుంది. రాసుకున్నారా? ఏ రోజైనా సరే ఆ రోజు సూర్యోదయం ఎన్నింటికో చూసుకుంటాం, ఆ రోజు ఏ వారమో చూసుకుంటాం. ఆ ప్లానెట్ దగ్గర నుంచి మనం లెక్క పెట్టేసుకుంటాం. అదే ఆర్డర్, క్లాక్ వైజ్లో. నెక్స్ట్ మనకి పంచాంగంలో తిథి వారము నక్షత్రము మీ అందరికీ తెలుసు. మీదేం నక్షత్రం? ఎలా తెలుసు అంటే ఏంటి? ఏమిటి, ఎందుకు, ఎలా? మనకి రాశి చక్రంలో రాశిలో ప్రతి రాశి ఒక 30 డిగ్రీలు ఉంటుంది. 30 రోజులు సూర్యుడు అందులో సంచరిస్తాడు కదా. 12 రాశులకి 12 320 డిగ్రీలు. అయితే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రం స్పాను 13 degrees 20 minutes. నెమ్మదిగా క్యాలిక్యులేషన్, కొద్దిగా మ్యాథమెటిక్స్ కూడా రావాలి. జ్యోతిషం నేర్చుకోవాలంటే లక్షణాలు చెప్తారు. అద్వేషి, నిత్య సంతోషి, గణితాగమపారగ అంటారు. ఎవరి మీద ఏ రకమైనటువంటి ద్వేషము పెట్టుకోకూడదు. ఎవరితోనూ మన మైండ్లో ఎనిమిటీ ఉండకూడదు. రెండోది, హ్యాపీగా ఉండాలి. చాక్లెటో పానీపూరో పెట్టినప్పుడు కాదు, అవి ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండాలి. నిత్య సంతోషి. నెక్స్ట్, క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ బాగా రావాలి. మైండ్లో ఇవన్నీ క్యాలిక్యులేట్ అయిపోవాలి. ప్రతిదానికి మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్ ఏం కాదు. ఇప్పుడు ఏ హవర్ అంటే సన్ రైజ్ మనకి ఎలాగో రిజిస్టర్ అయి ఉంటుంది కదా, చక్కచక్క చెప్పేసుకోవాలి. గణితాగమపారగ. సో నక్షత్రానికి 13 degrees 20 నిమిషాలు. ఒక్కో రాశిలో 3.5 నక్షత్రాలు, 2.5 నక్షత్రాలు ఉంటాయి. ఒక రాశి చక్రం వేసుకోండి. రాశి చక్రం 12 రాశులు ఉన్నటువంటి పర్ఫెక్ట్ రెక్టాంగులర్తో ఉన్న రాశి చక్రం గీసుకోండి. నక్షత్రాల పేర్లు తెలుసు కదా వాసుదేవ? నక్షత్రాల పేర్లు తెలుసా అందరికీ? ఎన్ని?
20 కరెక్ట్గా చెప్పండి. ఇవాళ డేట్ చెప్తున్నారేంటి? 27 అటు పేర్లు ఇక్కడ అశ్విని చెప్పారు, ఇక్కడ రేవతి చెప్పారు. అయిపోయింది 27. ఈ నక్షత్రాలు అనేవి రాశి చక్రంలో మేషం నుంచి మీనం వరకు వ్యాపించుంటాయి. అంటే మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆ రాశి ఏ నక్షత్రాల మధ్యలో వ్యాపించి ఉన్నదో ఆ రాశి మండలాన్ని, ఆ రాశిలో ఈ నక్షత్రాలు ఉన్నాయి అంటారు. ఆ నక్షత్రాల్లో ప్రత్యేకంగా చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి చంద్రుడు, అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసి మనది ఆ నక్షత్రం అని చెప్తారు. ఒక రాశికి 13 డిగ్రీల 20 నిమిషాలు. ఒక నక్షత్రానికి ఆ నక్షత్రానికి మరలా 4 పాదాలు ఉంటాయి. ఒక పాదం 3 డిగ్రీల 20 నిమిషాలు. ఒక రాశిలో ఈ 30 డిగ్రీల సరిపడా నక్షత్రాలు అడ్జస్ట్ అయి ఉంటాయి. అశ్విని నక్షత్రం ఉందనుకోండి, నక్షత్రం మొత్తానికి 13 డిగ్రీల 20 నిమిషాలు. భరణి తర్వాత, అశ్విని తర్వాత ఏ నక్షత్రం? అశ్విని నక్షత్రంలో ఎన్ని పాదాలు ఉన్నాయి? ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. భరణి నక్షత్రంలో 4 పాదాలు, 4 4 8 పాదాలు అయిపోయాయి. ఒక రాశికి 9 పాదాలు ఉంటాయి. మూడో నక్షత్రం ఏంటి? కృత్తిక. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపి మేషరాశి. తొమ్మిది పాదాలు వచ్చాయా? 12 9లు. అలా 12 రాశులకి 9 పాదాలు చొప్పున 12 9లు 108. అరే, ఈ నెంబర్ ఎక్కడ విన్నామే? క్లాస్ చెప్పేటప్పుడు 10 నిమిషాల క్లాసులో మిగిలిన 45 మినిట్స్ బయట మంచినీళ్ళు, కడుపు నొప్పి, అటు ఇటు కదా, అలా తిరుగుతాం కదా. మనమే తిరుగుతుంటాం నక్షత్రాల ప్రభావంతో. ఒక రాశి మండలంలో మనం చూసినప్పుడు ఈ రాశులు నక్షత్ర మండలంలో వ్యాపించుంటాయి. నక్షత్ర మండలం అనేది రాశుల కన్నా చాలా పెద్దది. ఒక్కో నక్షత్రం ఈ రాశి మండలం ఆ నక్షత్రంలో ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు ఈ రాశిలో ఉంది అని గ్రహించారు. తర్వాత వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలో మిగిలిన 3 పాదాలు. ఒక రాశి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల దాకా ఉంటుంది. ఇదిగోండి, పైన ఉందనుకోండి అది 0 డిగ్రీస్, హాఫ్కి వచ్చేటప్పటికి 15 డిగ్రీస్, ఇంకొంచెం కిందకు వస్తే 20 డిగ్రీస్, బాటంకి వస్తే ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. అనంత్ అదొకటి. ఒక రాశికి 30 డిగ్రీలు. అర్థం అవట్లేదా? ఒక రాశి 30 డిగ్రీలు, అది పైనుంచి కిందకి ఇలా ఉంటుంది అనుకోండి. ఇదంతా భ్రాంతి చక్రమే.
ఉం? ఉంటే ఇప్పుడు మన జాతకంలో చంద్రుడు మేషరాశిలో 4 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, ఆ చంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ వేయకూడదు. మొదటి ఇక్కడి నుంచి ఇక్కడ 30 డిగ్రీస్ అనుకుంటే మొదటి క్వార్టర్లో వేసుకోవాలి. సూర్యుడు 15 డిగ్రీలో ఉన్నాడు అనుకోండి, కరెక్ట్గా మిడిల్లో వేసుకోవాలి. ఇంకో కుజుడో ఇంకోళ్ళు ఎవరో ఇక్కడ 28 డిగ్రీస్లో ఉన్నాడు అనుకోండి, కింద బాటంలో వేసుకోవాలి. అలా ఎందుకు వేసుకోవాలని దానికి కూడా ఇంకొక దానికి లాజిక్ ఉంది. తర్వాత బోర్డులని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు నేర్చుకునేదంతా కూడా జ్యోతిషం అనే పుస్తకానికి అట్ట మీద ఉన్న దాంట్లో 0000 అలా ఒక 1 lakh మీ ఇష్టం ఇన్ఫినిటీ పెట్టుకుని పక్కన 0.1 పెట్టుకున్నాం అనుకోండి, అంత. ఇప్పుడు రాశికి 13 డిగ్రీలు 20, ఒక నక్షత్రానికి 13 డిగ్రీలు 20 నిమిషాలు కదా. మొదటి నక్షత్రం అశ్విని, అందుకని పైన రాశారు. మేషరాశిలో అదే కదా అని కింద రాయలేదు కదా. రెండోది భరణి, ఆ 4 పాదాలు కలిపితే అంతవరకు ఉంటుంది. 13 డిగ్రీలు 20 నిమిషాలు, 13 డిగ్రీల 20 నిమిషాలు అంటే 26 డిగ్రీల 40 నిమిషాల వరకు 2 నక్షత్రాలు అయిపోతాయి. ఇంకెంత 30 డిగ్రీస్లో 3 degrees 20 minutes. అది బాటంలో ఉన్న కృత్తికా నక్షత్రం. ఇప్పుడు ఒక పాదం మారేటప్పటికి రాశి మారిపోతుంది. కృత్తికా నక్షత్రం 2వ పాదం అనుకోండి, ఏ రాశి? వృషభ రాశి. అందుకని కృత్తికా నక్షత్రం వాళ్ళందరూ మేషరాశి అవరు. ఇంకా అదే నక్షత్రం అంటే ఆర్ద్ర అంటే మిథున రాశే, కానీ పునర్వసు అంటే ఎన్నో పాదం అని అడగాలి మళ్ళా. ఆర్ద్ర తర్వాత ఏ నక్షత్రం? పునర్వసు. పునర్వసులో 3 పాదాల వరకే మిథున రాశి. పునర్వసులో 4వ పాదం నుంచి మళ్ళీ కర్కాటక రాశి. రాసుకుంటున్నారు? అది స్క్రోల్ చేయకుంది, మొత్తం పెట్టాయి. కనిపిస్తున్నాయా లెటర్స్? కనపట్లేదా? చెప్పనా? జూమ్ చేయి. ఇప్పుడు కనిపిస్తున్నాయా? ముందు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాసుకున్న తర్వాత కింద జరుపుతారు. ఆ నక్షత్రాలకు కూడా ఆ పేర్లే ఎందుకు పెట్టారు అని దానికి కూడా లాజిక్ ఉంటుంది. దానికి కొద్దిగా ఎస్ట్రానమీ కూడా నేర్చుకోవాలి. ఆ ఆకారాల్లో ఉంటాయన్నమాట అవి. కృత్తిక అంటే కత్తెర, కృత్తిక కత్తెర ఆకారంలో ఉంటాయి ఆ నక్షత్రాల మండలం అంతా. కర్కాటకం వరకు రాసుకున్నారా? అందుకే పిల్లలందరూ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా నేర్చుకోవాలి. మన పురాతన గ్రంథాలు ఉన్నాయనుకోండి, తెలుగు సంస్కృతంలో ఎక్కువ ఉన్నాయి. అది ట్రాన్స్లేట్ చేశారనుకోండి, వాళ్ళకి అర్థమైనట్టుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. అసలు విషయాన్ని కాదు కదా. రాసుకోవట్లేదు మొత్తం.
ఈ నక్షత్రాలు ఆవృత్తి అంటారు. ఒక అగ్నితత్వపు రాశి నుంచి ఒక జలరాశి వరకు ఒక సెట్లో అయిపోతాయి. ఈ కర్కాటక రాశి అయ్యేటప్పటికి బ్యాలెన్సే ఉండదు. ఆ నక్షత్రం 4 పాదాలతో, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలతో కలిపి ఉంటుంది. సింహరాశిలో మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ అంటారు, దాన్నే పూర్వ ఫల్గుణి అని కూడా అంటారు. పుబ్బ నక్షత్రాన్ని పూర్వ ఫల్గుణి, ఉత్తర నక్షత్రాన్ని ఉత్తర ఫల్గుణి అంటారు. ఎందుకంటే ఉత్తర పేరుతో వచ్చేవి 3 ఉన్నాయి, పూర్వ పేరుతో వచ్చేవి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఏమేంటవి? ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. మీరు ఎప్పుడైనా పాత పుస్తకం ఏదైనా చేశారనుకోండి, ఉత్తరాత్రయమందు రవి ఉండగా అంటాడు. ఉత్తరాత్రయం అంటే ఈ 3, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. ఆ నక్షత్రంలో సూర్యుడు ఉండగా అని చెప్తారు. మా ఫార్ములా అలా చెప్తారు. ఉత్తర ఫల్గుని 1వ పాదం వరకు సింహరాశి. మళ్ళా ఉత్తర ఫల్గుని 3 పాదాలు, ఉత్తర ఫల్గుని 3 పాదాలు కన్యారాశి. హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. మరలా తులారాశిలో చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1 పాదం. అదేంటి, మన ఊరి పేరు నక్షత్రం పేరు కదా, విశాఖపట్నం. మరలా వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4 పాదాలు, 3 పాదాలు, అనురాధ అదే 3 పాదాలు అందులో అయిపోయి 1వ పాదం, 4వ పాదం. అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. చూసారా, ఈ సర్కిల్లో కూడా మళ్ళా ఒక అగ్నిరాశి నుంచి ఒక జలరాశి మధ్యలో ఒక సెట్ అయిపోయింది. మళ్ళా అగ్నిరాశి వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ఏం లేదు. మూలా నక్షత్రం 4 పాదాలు. కింద ఇది క్లాక్ వైజ్గా ఉంటుంది. మూలా నక్షత్రం అంటే కింద రాసుకోవాలి. ఎందుకని ఇక్కడి నుంచి 13 degrees 0 0 10 20 30 క్లాక్ వైజ్గా రైజ్ అవుతుంది. ఎవరికైనా ధనస్సులో జూపిటర్ 22 degrees ఉన్నాడు అనుకోండి, ధనస్సు రాశిలో ఒక గ్రహం జూపిటర్ 22 degrees ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నట్టు? ఉత్తరాషాఢ నక్షత్రం. ఒక రాశికి ఎన్ని నక్షత్రాలు, ఎన్ని పాదాలు? 9 పాదాలు. 22 degrees జూపిటర్ ఉన్నాడన్నాం. మొదటి నక్షత్రం ఏంటి? మూలా నక్షత్రం. అది ఎన్ని డిగ్రీల వరకు అయిపోయింది? 13 20 13 degrees 20 నిమిషాలు. ఒక నక్షత్రానికి
13 డిగ్రీలు 20 నిమిషాలు 4 పాదాలకి. రెండో నక్షత్రం మూల అయిపోయిన తర్వాత ఇంకే నక్షత్రం? పూర్వాషాఢ. పూర్వాషాఢ 13 డిగ్రీలు 20 నిమిషాలు. ఈ రెండు కలపండి, 26, 40. గురుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 22. అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు? పూర్వాషాఢ. ఏ పాదంలో ఉన్నాడో కూడా చెప్పచ్చు. చెప్పచ్చా? అలా 360 డిగ్రీలకి 360 రకాల ఫలితాలు ఉంటాయి. ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఒక రాశిలో ఉన్నంత వరకే చదువుకుంటున్నాం ప్రస్తుతం. 360 డిగ్రీలకి 360 రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతి డిగ్రీకి కూడా ఒక రకమైన మార్పు ఉంటుంది. అందుకే ఏ ఇద్దరి జాతకం ఒకే రకంగా ఉండదు. ఈవెన్ కవల పిల్లలైనా సరే ఒకే ప్రాంతంలో ఇద్దరు ఒకేసారి పుట్టరు మనుషులు. ఒక మనిషి పుట్టచ్చు. సో ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని తిథి అంటారు. ఈ చంద్రుడు ఏ నక్షత్రంలోంచి ప్రవేశించి ట్రావెల్ చేస్తున్నాడో దాన్ని మన నక్షత్రము, పుట్టిన జన్మ నక్షత్రము అంటారు ప్రత్యేకంగా. ఈ తిథుల యొక్క ఫలితము, ప్రభావము, నక్షత్రాల యొక్క ప్రభావము అన్ని జీవరాశుల మీద ఉంటుంది. కొన్ని జీవులకైతే వాటికి తెలుస్తుంది కూడా. మా ఇంట్లో మా చిన్నప్పుడు ఒక కుక్క ఉండేది. అది ప్రతి ఏకాదశికి ఏం తినేది కాదు. ప్రతి పూర్ణిమకి అమావాస్యకి చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చింది. బ్రాహ్మణ కుక్క. దానికి ఎవరు చెప్పారు? ఏం పెట్టినా సరే, దానికి ఎంత ఇష్టమైంది పెట్టేందైనా సరే తినేది కాదు ఏకాదశి రోజు. ప్రతి పూర్ణిమకి అమావాస్యకి చెరువు, మా ఊర్లో చెరువు ఉండేది, ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మునిగేసి వచ్చేసింది. అంటే ఆ టైం సెన్స్ అన్నది ప్రతి దాంట్లోనూ, ప్రతి బీయింగ్లోనూ ఉంటుంది. మనం చెప్పే కదా, మన తేనె పట్టు ఉంటుంది కదా, అది పూర్ణిమకి ఎలా ఉంటుంది, అమావాస్యకి ఎలా ఉంటుంది కదా. మరి వాటికి ఎవరు చెప్పారు? సరే, పాము కుబుసం దానిపైన ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఆ స్కిన్ లేయర్ని వదిలేస్తుంది కదా, అది ఎప్పుడు వదులుతుంది ఐడియా ఉందా? అమావాస్య రోజు. సో ఒక కొత్తదనం అన్నది అమావాస్య నుంచి మొదలవుతుంది. ఇవాళ ఏంటి తిది? ఇవాళ చార్ట్ పెట్టాను చూడు. ఇవాళ చార్ట్ పెట్టాను, మీరు రాసేసుకున్నారా? మొత్తం రేవతి వరకు త్వరగా రాసుకోవాలి. టైం అంతా దీనికే అవుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక పేగు కట్ చేసిన టైము కరెక్ట్ బర్త్ టైం అని చెప్తారు. శిరోజననమా, భూపతనమా, ఆ కార్డు కట్ చేసిందంటే ఈ మూడిట్లో మనకి తల్లి ఆ పైన ఆ టైం నుంచి ఏది మన మాస్టర్ గారు ఏం చెప్పారు? త్రిపాదస్య అమృతం దివి పాదోస్య విశ్వాభూతాన్ని. కార్డు కట్ చేసే వరకు మన దేవమానంలో ఉంటుంది మన టైం అంతా. కార్డు కట్ చేసిన దగ్గర నుంచి మన వాచ్ మొదలవుతుంది. సో ఇవాళ ఏంటి తిది? అమావాస్య. ఎలా చెప్పారు? క్యాలెండర్లో ఉంది కాబట్టి. ఆకాశంలో చూసావా? బోర్డు మీద. వాళ్ళ సూర్యుడు చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటాయి.
ఏ తిథి రోజు పుట్టారు అన్నది మన జాతక చక్రంలో కూడా చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మే 22 నుంచి జూన్ 22 వరకు సూర్యుడు ఎక్కడున్నాడు, ఏ రాశిలో ప్రయాణం చేస్తున్నాడు, రాశుల టైమింగ్స్ చెప్పాను. మిథున రాశి. ఇవాళ చంద్రుడు కూడా మిథున రాశిలోనే ఉండాలి. వాళ్ళు చెప్పట్టు ఏంటది? చెప్తాను. నక్షత్రాలు, గ్రహాలు, రాసులు అన్నీ కలిపి మనందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అయితే ఎక్కడైనా విన్నారా? నక్షత్ర గ్రహ తారాణం అధిపో విశ్వభావన. ఎవరు నక్షత్ర గ్రహ తారలకి అన్నిటికీ అధిపతి? ఆదిత్యుడు. ఆదిత్యుడిని రోజు ఇన్వోక్ చేసుకుంటే మనకి చీఫ్ మినిస్టర్ గారే తెలుసు అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ గారే తెలుసు అనుకోండి, ఇంక మిగిలిన సర్వెంట్స్, మిగిలిన మినిస్టర్స్ పెద్ద ఏముంది, వాళ్ళందరూ కూడా సార్కి తెలిసినే కదా జాగ్రత్తగా చూసుకుని ఉంటాం. నన్ను పెడుతున్నావా? రాసేసుకున్నారా? ఒక రాశికి ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. ఒక నక్షత్రానికి ఎన్ని డిగ్రీలు? 13, 20. ఇప్పుడు చార్ట్ చూడండి. అది ఈరోజు అన్నటువంటి ప్లానటరీ పొజిషన్ చార్ట్ చూసారా? శాటర్న్ ఇప్పుడు ఎక్కడున్నాడు? శాటర్న్ మేషంలో 0 డిగ్రీస్లో ఉన్నాడు, 0.18 డిగ్రీస్లో. అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో ఉన్నాడు. సో మేషరాశి మనకి తల సూచిస్తుంది. ఆ ప్రాంతంలో, ఆ రాశిలో శాటర్న్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పుట్టిన వాళ్ళకి తలనొప్పులు ఎక్కువ ఉంటాయి, తలకి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ ఉంటాయి, గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది. శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు ఎక్కడున్నాడు? మేషరాశిలో ఉన్నాడు. ఏ నక్షత్రంలో ఉన్నాడు? లెక్క పెట్టండి. ఒక నక్షత్రానికి 13 డిగ్రీల 20 నిమిషాలు, 2 నక్షత్రాలకి 26 డిగ్రీల 40 నిమిషాలు. శుక్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 20 డిగ్రీలు. అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు? భరణి నక్షత్రంలో ఉన్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ మెర్క్యూరీ. ఇప్పుడు మెర్క్యూరీ ఎవరు కదా బాగా గ్రాస్ప్ చేస్తున్నారు. మెర్క్యూరీ ఏ రాశిలో ఉన్నాడు? ఏ రాశిలో ఉన్నాడు? ఏ నక్షత్రంలో ఉన్నాడు? మృగశిర ఏ పాదంలో? 3వ పాదం. వెరీ గుడ్. చంద్రుడు
మృగశిర నక్షత్రం ఎన్ని పాదాలు మిథున రాశిలో? తప్పు, 2 పాదాలు. 2 పాదాలు అంటే ఎన్ని డిగ్రీలు? 6 డిగ్రీల 40 నిమిషాల వరకు. సో చంద్రుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 4 డిగ్రీలో ఉన్నాడు. అంటే ఏ నక్షత్రంలో ఉన్నాడు? మృగశిర నక్షత్రం. సూర్యుడు కూడా 5 డిగ్రీల 58 నిమిషాల్లో ఉన్నాడు. చూసారా, సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో దగ్గర డిగ్రీల్లో ఉన్నారు. కాబట్టి అమావాస్య. ఈ చంద్రుడు ఒక 2-3 గంటల్లో, ఇప్పుడు ఈ టైంకి చూస్తే ఈ సూర్యుడిని దాటిపోయి వచ్చేసి ఉంటాడు. 5:58 డిగ్రీలు ఉందనుకోండి సూర్యుడు, చంద్రుడు ఇప్పుడు 6 డిగ్రీల్లో ఉంటాడు. అమావాస్య అయిపోయి, మీరు క్యాలెండర్ చూస్తే అమావాస్య అయిపోయి పాడ్యం వచ్చింది అని చెప్తారు. అర్థమైందా? గురుడు జూపిటర్ ఎన్ని డిగ్రీలో ఉన్నాడు? 26 అంటే మిథున రాశిలో 26 డిగ్రీలకి ఏ నక్షత్రం ఉంది? పునర్వసు నక్షత్రం. ఎన్నో పాదం? వెరీ గుడ్. మార్స్ సింహంలో ఏ నక్షత్రంలో ఉన్నాడు? పర్వాలేదు, బుక్లో చూసుకోండి. పుబ్బా నక్షత్రం, పూర్వ ఫల్గుణి నక్షత్రంలో. అలా ఇప్పుడు మీ నక్షత్రం ఏదంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చంద్రుడు, ఇగో ఇందులో చంద్రుడు ఉన్నాడు అనుకోండి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. అలాగే మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఎన్ని డిగ్రీలో ఉన్నాడో చూసుకుని ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే అది నా నక్షత్రం అని చెప్తారు. సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కో రకమైన ప్రభావం ఉంటుంది. ఒక్కో నక్షత్రానికి ఈ మనకున్నటువంటి 9 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు. ఇందులో రాహు ఏ రాశిలో ఉన్నాడు? మీనరాశి. ఏ నక్షత్రంలో ఉన్నాడు రాహు? రేవతి నక్షత్రం. ఏ పాదంలో? 3వ పాదంలో. వెరీ గుడ్. సరిగ్గా చూడు. ఇప్పుడు నిన్నటి చాటుది మాస్టర్ గారు ఇప్పుడు నిన్న మీరు హోంవర్క్ చేసిన చార్ట్ ఉంది కదా, ఫస్ట్ రోజు హోంవర్క్ చేసిన చార్ట్. ఆ చార్ట్ ఇక్కడ చూపిస్తారు. ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉందో చెప్పేయాలి. చెప్పేస్తారా? ఇప్పుడు ఈజీ. ఎందుకని ఈజీ? మార్స్ పక్కన ఏం రాసిందో చూడండి. ఎన్ని డిగ్రీలు ఉంది? దాని పక్కన ఏం రాసింది? KRI అంటే కృత్తికా నక్షత్రం. వృషభంలో కృత్తికా నక్షత్రం ఎన్ని డిగ్రీల దాకా ఉంటుంది? 3 పాదాలు. 3 పాదాలు అంటే 10 డిగ్రీలు.
10 డిగ్రీల దాకా కృత్తికా నక్షత్రమే. అంటే ఇప్పుడు ఎన్నో పాదంలో ఉంది? 3వ పాదంలో ఉంది. చంద్రుడు పక్కన లెటర్స్ చూసి చెప్పేశారా? క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు చూసారా, చంద్రుడు 19 డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి, కరెక్ట్గా సెంటర్లో వేశారు. పైన చూసారా, మెర్క్యూరీ 11 degrees, అంటే ఫస్ట్ క్వార్టర్ కొద్దిగా కింద. ఒక రాశిని 3 భాగాలు చేసాం అనుకోండి, 0 to 10, 10 to 20, 20 to 30. అలాగే వేసారా సీక్వెన్స్? చంద్రుడు హస్త నక్షత్రంలో ఎన్నో పాదంలో ఉన్నాడు? 3వ పాదం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ నక్షత్రాలకి, ఒక్కో నక్షత్రానికి ఒక్కో గ్రహం అధిపతి. ఈ 27 నక్షత్రాలని 9 గ్రహాలు అధిపతులుగా ఉంటాయి. దానికి ఒక ఫార్ములా ఉంది, వరుసగా రాసుకోండి. సన్ సింబల్ అడ్డంగా రాసుకోండి. సన్, రవి, దానిపై చంద్ర, కుజ, రాహు, ఇంకా ఇలా గురు, శని, చెప్పినట్టు రాసేసుకోండి. బుధ, కేతు, శుక్ర. దీనికి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఈ సూర్యుడి కింద ఈనా అని రాసుకోండి. ఈనా అనే సూర్యుడే, అదే కొత్త పేరు కదా అంటారు. జీవ, శనిని మంద, మంద, బుధుడిని జ్ఞ అంటారు, అంటే జ్ఞానము. మందజ్ఞ, కేతు కవి. శుక్రుడు కవి కదా. ఇది ఫార్ములా. ఈయన శశి, కుజ, రాహు, జీవ, మందజ్ఞ, కేతు కవి. అనంత యావత్ ఉండదు. సూర్య నక్షత్ర సూక్తం దేంతో స్టార్ట్ అవుతుంది? అగ్నిర్నః పాతు కృత్తికా కదా. మరి మొదటి నక్షత్రం ఏది? అశ్విని. కానీ వేదంలో మొదటి నక్షత్రం కృత్తిక. ఈ సూర్యుడి కింద కృత్తిక రాసుకోండి. దాని నుంచి వరుసగా నక్షత్రాల పేర్లు రాసేయండి. కృత్తిక, చంద్రుడి కింద రోహిణి, నక్షత్రాల పేర్లు తెలుసు కదా మీకు. గణి. రోహిణి తర్వాత ఏ నక్షత్రం? మృగశిర రాసేయండి. ఆర్ద్ర,
చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, మూల తర్వాత పూష అని రాశాడు, అక్కడ స్పేస్ తక్కువ అండి, పూర్వాషాఢ అని రాసుకోవాలి. లేకపోతే ఈ క్యాలెండర్లో ఈ నక్షత్రం లేదంటాడు. ఉష అంటే ఉత్తరాషాఢ. శతభిషం తర్వాత పూభా అని రాశాడు, అంటే పూర్వభాద్ర. ఈ మూడిట్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర. ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర. విశాఖ కా సరిగ్గా రాయాలి, ఒత్తుక్క. తలకట్టు ఉండదు. హాస్యమా? ఇది గుర్తుపెట్టుకోవడానికి ఆర్డర్ ఏంటి? ఇన శశి కుజ రాహు జీవ మందజ్ఞ కేతు కవిహి. ఇన అంటే గుర్తుపెట్టుకోవాలి సూర్యుడు అని, ఎక్కడ వినలేదే అనకూడదు. గుర్తుపెట్టుకుని కృతిక నుంచి వరుసగా రాసేసుకోవాలి. ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపత్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. నీదే నక్షత్రం రా? ఉత్తర ఫల్గుని. ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి ఎవరు చూడు. సూర్యుడు. అలా ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు. ఆశ్లేషకి బుధుడు. మూలకి కేతు. రాముడిది ఏ నక్షత్రం? రాముడిది, శ్రీరాముడిది పునర్వసు. శ్రీకృష్ణుడిది రోహిణి. రాముడు ఏ వంశం వాడు? సూర్యవంశం. కృష్ణుడు మరి వెంకటేశ్వర స్వామిది కలియుగ దైవం శ్రవణ నక్షత్రం. మాస్టర్ సివి గారిది ధనిష్ట. కుంభరాశిలో ఉన్న ధనిష్ట. రాసేసుకున్నారా? మళ్ళా చార్ట్ పెట్టు మాస్టర్ గారు.
ఇప్పుడు మనం ఎప్పుడైనా ఈ జాతక చక్రం ఇలా చూసామనుకోండి, ఆ రోజు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ఏ గ్రహం ఇప్పటిదాకా ఎన్ని క్లాసిఫికేషన్స్ చేసుకున్నాం, ఏ రాశిలో ఉంది, అగ్ని రాశ, భూరాశ, వాయురాశ, జలరాశ, అదొకటి, చరరాశ, స్థిర రాశ, దిశభార, అదొకటి, పురుష రాశ, స్త్రీ రాశ, అది స్వక్షేత్రమా శత్రుక్షేత్రమా. దాంతోపాటు ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఏ రాశి, ఎక్కడున్నాడు, సింహరాశి. సింహరాశి సూర్యుడు ఏంటి, స్వక్షేత్రం. వీటన్నిటితో పాటు ఆ సూర్యుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో కూడా చూడాలి. అమ్మో ఎన్ని చూడాలా. ఇలా ప్రధానమైన గ్రహాలు ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాయి, ఆ నక్షత్రం అధిపతి ఎలా ఉన్నాడో కూడా తర్వాత హారోస్కోప్ చూసేటప్పుడు తెలుస్తుంది. అయితే బేసిక్గా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ముందు ఇప్పుడు నక్షత్రం అంటే ఏంటో తెలిసింది కదా. ఇవాళ అమావాస్య, కానీ ఇదేం మాసం, పౌర్ణమి వచ్చి అట్టు పెట్టు, పాత ఉన్నాయి కదా. ఇదేం మాసం, వైశాఖ మాసం అయిపోయి ఇప్పుడే జ్యేష్ఠ మాసం మొదలైంది. ఆ మాసం అని ఎందుకు పెట్టారు పేరు తెలుసా? ప్రతి నెల పూర్ణిమ రోజు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకి ఆ మాసం పేరు పెడతారు, ఆ నక్షత్రం పేరు. చిత్తా నక్షత్రంలో ఉన్నప్పుడు చంద్రుడు పూర్ణిమ వస్తుంది, దాన్ని చైత్రమాసము అంటారు. ఇప్పుడు జరిగిన నెలకి మధ్యలో పూర్ణిమ రోజు చూస్తే మన క్యాలెండర్లో విశాఖ నక్షత్రం ఉంటుంది. అంటే చంద్రుడు ఆ రోజు విశాఖ నక్షత్రంలో ఉంటాడు. ఏ రోజు పూర్ణిమ వచ్చిందో ఆ రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో చూసి ఆ నెలకి ఆ పేరు పెట్టారు. ఇది వైశాఖ మాసము అని. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్, ఇప్పుడు మొదలైంది జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసం అంటే చంద్రుడు పూర్ణిమ రోజు జ్యేష్ఠ నక్షత్రంలో ఉంటాడు, అందుకని జ్యేష్ఠ మాసం. ఇదిగో చూడండి, ఇది చైత్ర పూర్ణిమ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి, ప్లానటరీ పొజిషన్. ఇవాళ అమావాస్య అంటే సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నారు కదా. పూర్ణిమ అంటే సూర్యుడు చంద్రుడు ఆపోజిట్లో ఉంటారు. ఇదిగో సూర్యుడు చంద్రుడు ఆపోజిట్లో ఉన్నప్పుడు సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి భూమి మీద కనిపిస్తుంది, అందుకని మనకి పూర్ణ చంద్రుడు కనిపిస్తాడు. రాత్రి చంద్రుడిని చూశారు ఎవరైనా? చూడమన్నా కదా, రాత్రి కనపడలే. ఎందుకని? అమావాస్య. ఈ చంద్రుడు ఇప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? తులారాశిలో స్వాతి. కానీ చిత్తా నక్షత్రంలో ఉన్నప్పుడే పూర్ణిమ స్టార్ట్ అయిపోయింది, అందుకని చైత్ర పూర్ణిమ అన్నారు. ఇలా 12 రాశులకి 12 మాసాలకి 12 నక్షత్రాల్లో వచ్చే పూర్ణిమకి ఆ నక్షత్రం పేరుతో ఆ పేరు పెట్టారు. మనకి ఇంగ్లీష్ నెలలకు కూడా మొదట ఇలాగే ఉండేవి. సంవత్సరం మార్చిలో మొదలయ్యేది. మనకి సెప్టెంబర్ ఉందనుకోండి, మార్చి నుంచి లెక్క పెడితే ఎన్నో నెలది? 7వ నెల. సప్తమి తిథి నుంచి సెప్టెంబర్ నుంచి
సప్తమి నుంచి సెప్టెంబర్ అయిపోయింది ఆఖరికి. అక్టోబర్ అష్టమి, అక్టోబర్ అయిపోయింది. 9వ నెల నవమి, నవంబర్. దశమి డిసెంబర్. అలా దీనికి క్యాలెండర్ కథ అని ఒక చిన్న పుస్తకం ఉంది. మీకు ఎక్కడైనా మీకు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. అది చదువుకుంటే మహీధర్ నళినీమోహన్ గారిని చక్కగా మనందరికీ అర్థమయ్యేటట్టు రాశారు. మాసాలు, నెలల పేర్లు ఎలా పరిణామం చెందాయి అని. ఇందులో క్యాలెండర్లో రకరకాల క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ. క్యాలెండర్ కథ మహీధర్ నళినీమోహన్ గారిని ఆయన రాశారు. ఇప్పుడు మాసాల పేర్లు, నెలల పేర్లు కూడా ఇలాగే వచ్చాయి. తిథుల ఆధారంగా, నక్షత్రాలు, పూర్ణిమ వచ్చిన ఆధారంగా. అయితే మన దగ్గర అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక నెల, ఉత్తర భారతదేశంలో పూర్ణిమ నుంచి పూర్ణిమకి ఒక నెల. సో ఇంకొంచెం డీటెయిల్స్ రేపు చెప్పుకుందాం. వాసుదేవ.